రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యాబోధన మందకొడిగా సాగుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులలో 3 ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో ఉపాధ్యాయులు లేక పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. పాఠశాలలో 80 మంది విద్యార్థులకు గాను 5 ఎస్జిటి ఉపాధ్యాయులు ఉన్నారని, అందులో 3 ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ రెడ్డి తెలిపారు. బదిలీపై వెళ్లిన వారి స్థానంలో డిప్యూటేషన్పై ఉపాధ్యాయులను నియమించాలని స్థానిక ఎంఈఓను కోరడం జరిగిందన్నారు. అదేవిధంగా పాఠశాలకు మంజూరైన వాటర్ ట్యాంక్, మూత్రశాలలు, కిచెన్ షెడ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఉన్నత అధికారులను కోరామన్నారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులను ఇతర పాఠశాలలకు పంపిస్తామని తల్లిదండ్రులు అంటున్నారని, వెంటనే పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. ఉపాధ్యాయులను కేటాయించి పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు హైందవి. నేను కొత్తపల్లి ఎంపీపీఎస్ బడిలో చదువుకుంటున్నాను. మా స్కూల్లో 80 మంది విద్యార్థులు ఉన్నారు. 3 టీచర్లు బదిలీపై వెళ్ళారు. మాకు చదవడానికి ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం టీచర్లను పంపించమని. మాకు వంటగది లేదు, తినడానికి ఇబ్బందిగా ఉంది. మాకు త్వరగా కట్టించమని వేడుకుంటున్నాము. పేరు పి రాజేందర్ రెడ్డి, ఎంపీపీఎస్ కొత్తపల్లి. మా పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తము 1 పిఎస్హెచ్ఎం, 5 ఎడ్జిటీలు ఉండే. మరి బదిలీలో 3 ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళడం జరిగింది. మరి వారి ప్లేస్లో పాఠశాల కోరుకున్నారు ఉపాధ్యాయులు. మరి వాళ్ళు రిలీవ్ కాలేదు. మరి మాకు ఎంఈఓ గారిని ఒకటి ఓరల్ డిక్టేషన్ ఇవ్వమంటే చాలా నెల రోజుల నుంచి చూస్తున్నాం, ఓరల్ డిక్టేషన్ ఇవ్వడం లేదు. మరి మా పాఠశాల కూడా మన ఊరు మన బడిలో అప్పుడు శాంక్షన్ ఉంది. మాకు వాటర్ ఒకటి, మళ్ళీ మూత్రశాల ఒకటి, కిచెన్ షెడ్ కూడా ఈజీఎస్లో కూడా శాంక్షన్ అయింది. మరి ఈ మౌలిక వసతులు కూడా కల్పించాలి. మరి పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ మీటింగ్లో కూడా మరి ఎంఈఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. మరి మండలం నుంచి ఒకటి ఓరల్ మరి వర్క్ అండ్ అడ్జస్ట్మెంట్ని ఒక టీచర్ని ఇవ్వని మేము కూడా వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే సానుకూలంగా స్పందించింది కాబట్టి ఇంకా ఇవ్వాలి. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు వేరే పాఠశాల పంపిస్తామని వాళ్ళు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానికి పరిష్కారం ఎంఈఓ గారు చేస్తారని సెలవు తీసుకుంటారు.